భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు చిలుకూరు రామ్కుమార్ గారండి. ఆయన ప్లస్ భారతీయ జనతా పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మట్టా మంగరాజు గారు, అలాగే వేటుకూరి సూర్యనారాయణరాజు గారు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వారు ఈ కొత్తపల్లి గీత గారు చాలా వివిధమైన సమయాల్లో, సార్ మీరు భారతీయ జనతా పార్టీ భావజాలం, మీ భావజాలం దగ్గరలో ఉంది, మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రాకూడదని చెప్పి ఆయన అడిగారు. ఓకే. నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు, అంటే మా అనుయాయులు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారండి. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తుకొచ్చారు. నేను వారి గురించి చెప్తాను. భారతదేశంలో ఉండే పేదరికాన్ని పోగొట్టాలని చెప్పి 140 కోట్ల మంది నా పిల్లలు అనుకుని భార్య అనుమతి తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆయన అన్నీ కూడా త్యాగం చేసి, పిల్లలు వద్దనుకుని భార్య వద్దనుకుని త్యాగం చేస్తూ రాజకీయ విధ్వంసక శక్తులు మీరు చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని బ్లాస్టింగ్ జరిగినాయి, ఎన్ని అల్లర్లు జరిగినాయి. ఇప్పుడు ఈ రోజున భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది. సమర్థవంతంగా ఈ రాజకీయ కులమత పిచ్చిని ఎదుర్కొంటూ దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ సమర్థవంతంగా ఉంటూ ఆర్థిక పరిస్థితిని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి దాన్ని 3వ స్థానం తీసుకెళ్లాలని చెప్పిన కోరికతో ఎంతో దృఢంగా పనిచేస్తూ రోజుకి 20 గంటలు పనిచేస్తూ, అంతేకాకుండా దేశ రక్షణ వ్యవస్థ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు కనీసం మంచి ఎక్విప్మెంట్ ఉండేది కదండి, అంటే ఆయుధాలు ఉండేవి, ఆయుధ సామాగ్రి. ఇప్పుడు రక్షణ వ్యవస్థని ఆయన ఎంత బలోపేతం చేశాడో మీకు అందరికీ తెలిసిన విషయం. అలాంటి మహానుభావుడు